ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచిన యేసయ్యకి రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. దేవుని మహాకృప ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఆయన సన్నిధిలో మనల్ని కాపాడుతున్నందుకై దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. యెరూషలేము నందు సుమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడైన యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రభువా, నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. అల్పుడు వయోగుడిని, ప్రయోజకుడిని, సేవకునిగా, నీ దాసునిగా నిలబడుతుండగా నీవు నన్ను అభిషేకించి నీ ప్రజలతో మాట్లాడమని, నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఒకవేళ తండ్రి నీ వాక్యానికి, నీ మాటకు నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం. నీ మాట కొరకు ఆశ కలిగి ఉన్నాం, మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం ధ్యానిస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము అందు సుమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడని భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు అందరి కొరకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయేలు ప్రజలకు కావలసిన ఆదరణ కొరకు అతడు కనిపెట్టుతూ పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ మనం చెప్పే మాట ఇది, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. మళ్ళీ చెప్పండి అందరూ, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ సుమియోను అనే వ్యక్తి మీద ఉంది. దేవుని వాక్యమే చెప్తా ఉంది. నేను పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాలో అవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ అనే శక్తి నా మీద ఉందనుకో, పరిశుద్ధాత్ముడు నాలోనికి దిగి వచ్చాడు అనుకో, పరిశుద్ధాత్ముడు నన్ను ఆవరించాడు అనుకో, ఎలాంటి కార్యాలు జరుగుతాయి? అసలు పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి ఏంటి? ఆమేన్. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది కనుక ప్రభువును చూడకుండా కొనిపోబడలేడు. ప్రభు వచ్చే వరకు, అంటే ఆయన చూసిన తర్వాతనే చనిపోతాడని పరిశుద్ధాత్మ ద్వారా తనకు ఆదరణ, ధైర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీద ఉందనుకో, పరిశుద్ధాత్మ ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఆయనంతా కలిసి త్రిత్వంలో ఏకమై ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మీద ఉందనుకో, మీరు గమనించాలి. యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నాడు, యోహాను చేత బాప్తిసం తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చింది, కుమారుడైన క్రీస్తు మీదకి. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక స్వరం వినబడుతుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇతడు నా ప్రియ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఒక స్వరం వినబడుతుంది, ఇతడు నా ప్రియ కుమారుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనిలోనికి నేను వస్తే ప్రతి నిత్యము ఇతన్ని బట్టి నేను ఆనందిస్తా.
సుమియోని మీదకి ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తికి ఏం చెప్తుంది? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేతనే బయలుపరచబడి. పరిశుద్ధాత్మ మనలో ఉంది అనుకో, మొదటిది మనకు జరగబోతున్న ప్రతి సంభవాన్ని, ఆమేన్, మేలైనా కీడైనా అపాయమైన సంతోషమైన పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకు బయలుపరుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ కీడు జరగబోతుంది అనుకో, కొన్నిసార్లు నీకు దేవుడు హెచ్చరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మేలు జరగబోతుంది అనుకో, మేలును కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒకవేళ నువ్వు అభివృద్ధి పరచబడాలనుకున్నావు అనుకో, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనుకో, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, మరి ఎవరిలో ఉంటుంది పరిశుద్ధాత్మ? ఎవరిలో పెడితే వారిలో ఉండడు. ఇతడు నా ప్రియ కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తుంది? దేవునికి ప్రియముగా ఎవరైతే బ్రతుకుతారో, పాపము లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా క్రీస్తు రక్తము చేత కడగబడి దేవుని వాక్యమందు ఆయన మాటల యందు నిలిచి ఉంటారో, పరిశుద్ధత కలిగిన వారిలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు, ఇతడు చెప్పాలి నాకు ప్రియమైన కుమారుడు, ఇతనిలో ద్వారా నేను ఆనందిస్తా. అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైనా ఆనందించాలా, దుఃఖపడాలా? ఎంతమంది? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నా జీవితాన్ని బట్టి, నా మాటను బట్టి, నా బ్రతుకును బట్టి సంతోషపడాలి. ఇతని యందు నేను సంతోషిస్తా. ఎప్పుడు సంతోషిస్తాడు పరిశుద్ధాత్ముడు? నీవు దేవునికి ప్రియముగా ఉన్నప్పుడు. ఇక్కడ సుమియోను గురించి చెప్తున్నాడు. అతడు ప్రియమైన వాడో కాదో చెప్తుంది. ఏంటంటే అతడు నీతిమంతుడు. ఇంకేంటిది? అతడు భక్తిపరుడు అయ్యండి. ప్రజల కొరకు, ప్రజలు ఆదరించబడాలని రక్షణ కొరకు ఎదురు చూసేవాడు. ప్రజల మేలు కొరకు ఎదురు చూసేవాడు. తన కొరకు, తన పని కొరకు కాదు, ప్రజల మేలు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణ కలగడానికి కొరకు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఆ కుమారుడు దేవునికి ఇష్టమైనాడు కనుక సుమియోను అతని మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తుంది? పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తుంది? పరిశుద్ధాత్మ ఎవరి మీద పడితే వారి మీద వాలదు. వాలుతుందా? ఎవరి మీద ఉంటుంది పరిశుద్ధాత్ముడు? దేవునికి ప్రియమైన వాడి. అందుకంటాడు కదా మత్తయి సువార్త చూడండి 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. 4వ అధ్యాయం 1. అప్పుడు యేసు, కొంచెం పైకి చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చి, యేసు బాప్తిసం పొందిన వెంటనే, దానికంటే పైకి చూడండి, ఇదిగో ఆకాశం తెరవబడెను. ఆకాశము బాప్తిసం తీసుకుంటున్నాడు ప్రభు అయిన క్రీస్తు. దేవుని ఆత్మ, ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చి తన మీదికి వచ్చుట చూచెను. తన మీదికి వచ్చుట చూచాడు. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ తనలో నుండి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, దిగి వస్తూ ఇతని యందు నేను. ఎంతమంది అండి నా ద్వారా ప్రభు ఆనందించబడాలి? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎప్పుడు ప్రభు ఆనందిస్తాడు తెలుసా? హృదయము శుద్ధిగా ఉన్నప్పుడే, దేవునికి ప్రియముగా బ్రతికినప్పుడే, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే. దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఎవరి మీదకి దిగి వస్తుంది? ఎవరైతే దేవునికి ప్రియమైన కుమారులుగా ఉంటారో, కుమార్తెలుగా ఉంటారో, వారందరి మీదకి నా పరిశుద్ధాత్మ ఆకాశము నుండి తెరవబడి దిగి వచ్చి వారి మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవాడు. ఆమేన్. ఎవరి మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ? ఎవరిలో నివసిస్తుంది పరిశుద్ధాత్మ? దేవునికి ప్రియమైన వారిలో మాత్రమే పరిశుద్ధాత్మ ఉంటాడు. బూతులు మాట్లాడావనుకో పరిశుద్ధాత్ముడు ఉంటాడా?
అబద్ధాలు ఆడేవనుకో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? అన్యాయంగా ప్రవర్తించావనుకో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? లోకానుసారంగా నువ్వు బ్రతికితే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడా? ఎంతమంది అండి పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని నమ్ముతున్నాను? పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు దేవునికి ఎవరివి? ప్రియమైన వాడివి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లే. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయం కల్మషం లేనిది. అందుకంటాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడరు. ఈ లోకంలో పాపికేమి క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి ఇహమందును పరలోకమందును వానికి క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మ ఎవరు? నేను ఆరాధిస్తున్నా దేవుడా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్ వాక్యంలో నుండి కొన్ని చెప్తా. పరిశుద్ధాత్మ ఒకవేళ మన మీద ఉందనుకో, ఒకవేళ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది, ఎవరిలోకి వస్తుందని చెప్పా? దేవునికి ప్రియమైన వారుగా, ఇష్టమైన వారిగా బ్రతికితే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత తిరిగి ఆయన సముద్రంలో వంచి లేచలోపే పరిశుద్ధాత్మ ఆకాశం నుండి తెరవబడి ఏం మాట్లాడుతుంది ప్రభు అయిన క్రీస్తుని గురించి? పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తాను. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. పొందుకొని బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసంతో పాటు ఏం పొందుకున్నాడు అంటే యోహాను కాలానికి అంత ముందుకు పరిశుద్ధాత్మను సంగతి వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలిసింది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని, పరిశుద్ధాత్మ శక్తి ఉంది అని, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడని, పరిశుద్ధాత్మ మాట్లాడతాడని ఎప్పుడు గ్రహించారంటే యేసుక్రీస్తు బాప్తిసం పొందుకుంటున్నప్పుడే. అంతవరకు బాప్తిసం ఇక పరిశుద్ధాత్మను గురించే తెలియదు. యోహాను ఇలా చూస్తున్నాడు. ఏం వినబడుతుంది? స్వరం ఏం వినబడుతుంది? ఆకాశం తెరవబడిందంట. ఆకాశం నుండి ఎవరు వస్తున్నారట? పావురం వలె పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చినప్పుడు ఏమంటుంది తెలుసా? ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇష్టపడిన వ్యక్తి, ఇతడు నాకు ప్రియమైన వాడు, నేను కోరుకున్నవాడు, నేను ఇష్టపడుతున్న వ్యక్తి. సంతోషముతో పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఇతని ద్వారా నేను ఆనందించబోతున్నా. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎప్పుడు కూడా ఆయనను దుఃఖపెట్టే కార్యాలు, దుఃఖపెట్టే పనులు నీవు నేను చేయకూడదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సంతోషపడాలి, ఆనందించబడాలి. పరిశుద్ధాత్ముడు తనకు ప్రియమైన వారిలోనికి వచ్చాడు. ఇప్పుడు పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసంతో పాటు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ కూడా పొందుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన కాలంలో మీరు చూస్తే ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే జరిగే కొన్ని విషయాలు నేను చెప్తాను. పరిశుద్ధాత్మ మీ మీద ఉందనుకో కొన్ని కార్యాలు జరుగుతాయి. మీరు హెచ్కేల్ గ్రంథంలో ఒకవేళ మీరు చదివితే, హెచ్కేల్ పుస్తకంలో మీరు ఒకసారి చదివితే 37 మొదటి వచనం చూస్తే యెహోవా ఆత్మ అని ఉంది అక్కడ. చదవండి ఆ మాట చూడండి. హెచ్కేలు 37 మొదటి వాక్య భాగం. యెహోవా హస్తం నా మీదకి వచ్చెను. యెహోవా హస్తం నా మీదకి వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా. నేనేమన్నాను? ఇక్కడ మీరు వినాలి. ఆత్మ వశుడనై ఉన్నాను. నేనేమైనాను? ఆత్మవశుడనై ఉన్నాను. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎండిపోయిన ఒక లోయలో నన్ను దింపెను. దేనితో నింపి? ఎండిపోయిన ఎముకలతో. దేనితో నింపి ఎండిపోయిన ఎముక లోయలోకి దింపాడు? చెప్పాలి. మీరు ఫస్ట్ ఏం నింపాడు? ఆత్మవశుడనై ఉండగా. ఇప్పుడు ఏమైనాడంటే హెచ్కేలు చెప్పాలి. హల్లెలూయా. ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి
యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఇప్పుడు ఎప్పుడు దింపాడు లోయలోనికి? ఆత్మతో నింపి. ఆత్మతో నింపకుండా కాదు, ఆత్మతో నింపకుండా కాదు. ఫస్ట్ తనను దేంతో నింపాడు? అది మీరు బాగా వినాలి ప్రియ దేవుని. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, అప్పుడు నేను ఆత్మవశుడనై ఉండగా నన్ను దేవుడు ఎక్కడ తీసుకుని పోతున్నాడు? ఆత్మతో నింపి, అభిషేకం నింపి, తన మీదికి దేవుని ఆత్మను నింపి అప్పుడు పట్టుకొని పోతున్నాడు. ఎక్కడికి పట్టుకుపోతుడు? సమృద్ధి గల చోటికి కాదు, జీవం ఉన్న చోటికి కాదు, పచ్చదనం ఉన్న చోట కాదు, అభివృద్ధి కలిగిన చోట కాదు. ఎండిపోయిన 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 ఎముకలు గల లోయలోకి. ఇప్పుడు అక్కడికి పోయేటప్పుడు ముందు ఏమై ఉన్నాడు ఎజ్కేలు? నార్మల్ వ్యక్తి లేడు. ఇప్పుడు అతనిలోనికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ నీ మీదికుంటే ఆమేన్, ఎండిపోయిన ఎముకలో నువ్వు అడుగుపెట్టు, ఎండిపోయిన ఎముకలు జీవించబడతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఎండిపోయిన వారి బ్రతుకుల దగ్గరికి వెళ్ళండి, చెడిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, పతనమైపోతున్న ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళండి, ఇదిగో అనాథగా మిగిలిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళండి. నీవు ఆత్మతో నింపబడి అక్కడ ప్రకటించు. ఎండిపోయిన వారి ఎడారి జీవితం సస్యశ్యామలంగా మారిపోతుంది. ఎండిన ఎడారి వారి బ్రతుకులు ఆశీర్వాద లోయగా మార్చబడతాయి. బాకాలోయ జలమయముగా మార్చబడినట్లు వారి బ్రతుకులు, కన్నీటి లోయలో ఉన్న వారి బ్రతుకులు, ఎడారి బ్రతుకులు ఉన్న వారి బ్రతుకులు ఇదిగో ఆశీర్వాదకరముగా బాకాలోయగా వారి బ్రతుకులు మారుతాయి. ఆమేన్. ఎప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేత నింపాడు, ఎండిపోయిన ఎముకలోనికి దింపంటున్నాడు దేవుడు. ఎజ్కేలు, ఇవి బతకగలవా? ఇవి బతకగలవా? ఎజ్కేలు అంటున్నాడు, నీకే తెలుసు, అది నాకు తెలియదు. ఎందుకు? నేను కాదు జీవించేది, నేను కాదు జీవింప చేయగలిగింది, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా నీవే. ఆమేన్. కార్యం చేసేది ఎవరండి? అద్భుతాలు చేసేది ఎవరండి? స్వస్థపరిచేది ఎవరండి? నీ బతుకును మార్చేది ఎవరండి? మేము కాదు, మాలో ఉన్న నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా. ఆమేన్. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నిన్ను స్వస్థత ఇచ్చింది ఎవరు? నీకు. ఆమేన్. నిన్ను బాగు చేసింది ఎవరు? నీ బ్రతుకును మార్చింది ఎవరు? మనుషులు కాదు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి అనే యెహోవా నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు స్తోత్రం. మొదటిది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఎండిపోయిన ఎముకలు ఏమవుతాయి? చెప్పాలి. నిజంగా బతుకుతాయా? ఇప్పుడు ఎండిపోయిన అంటే ఏంటిది? జీవం లేని స్థితి. ఇక నేను బతకను అని కొంతమంది కుటుంబాలు ఉంటాయి. నువ్వు వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ నింపుకొని వెళ్ళా, దేవుడు నిన్ను ఆత్మ చేత నింపి పంపిస్తున్నాడు ఈ లోకానికి. ఆమేన్. చెప్పండి గట్టిగా. ప్రతి క్రైస్తవుడా, దేవునికి ప్రియముగా నువ్వు బ్రతుకుతే, దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతే నీలోనికి ఎవరు దిగి వస్తారో? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్తే ఏమవుతాయి? పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఫస్ట్ జరిగే కార్యం, ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించబడతాయి, బ్రతుకుతాయి. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. కనీసం నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ప్రార్థన చేస్తే ఎవడన్నా బాగుపడ్డా? అప్పుడు చేయరు. ఎవరికైనా నెమ్మది కలిగిందా? ఎవరి కన్నీళ్ళన్నా దుడవబడ్డాయా? అప్పుడు చేయండి. నువ్వు స్వార్థ ప్రకటించావా? సార్ దేవుని గురించి చెప్పావా? పరిశుద్ధాత్మ గురించి ప్రకటించావా? యేసు జననం మరణం పునరుత్థానాన్ని ప్రచురణ చేసావా? ముందు వాడి దగ్గర పోవడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తి లేదు. ఆమేన్. మందిరానికి వస్తాం, ఆ శక్తి యొక్క విలువను గ్రహించలేకపోతాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా. ఆమేన్. దేని ద్వారా చేస్తాడట? శక్తి చేత కాదు, బలము చేత కాదు, యెహోవా ఆత్మ చేతనే అద్భుతాలు, యెహోవా ఆత్మ చేతనే
సమస్తము జరుగుతూ ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. మనము క్షేమంగా ఉంటున్నామంటే అది ఎవరి ఆత్మ ద్వారా? మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు. నీ బలము పనికిరాదు, నీ శక్తి పనికిరాదు. యెహోవా శక్తి నిన్ను స్వస్థపరచగలదు, యెహోవా ఆత్మ నిన్ను బలపరచగలదు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని పరిశుద్ధాత్మ మన మీద ఉంటే అతని మీద ఉంది కనుక, ఎవరి మీద? ఎజ్జికేలు మీద దేవుని ఆత్మ ఉంది కనుక ఎండిపోయిన ఎముక బతికింది. ఆత్మతో నింపబడి వెళ్ళాడా, ఉట్టికి వెళ్ళాడా? చెప్పాలి. ఏం పొందుకొని వెళ్ళాడు? అక్కడ మీరు ఏమన్నా ఆత్మవశుడనై అంటారా? ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాడు. ఫస్ట్ దేని చేత నింపబడాలి? ఒక అపవాదిని ఎదిరించాలంటే ఫస్ట్ నువ్వు దేని చేత నింపబడాలి? ఒక సమస్యను ఎదిరించాలంటే ఫస్ట్ నువ్వు దేని చేత నింపబడాలి? ఒక కీడును ఎదిరించాలంటే నువ్వు దేని చేత నింపబడాలి? ఒక అపాయాన్ని దూరం అవును గాక నీ నుండి తొలగించుకోవాలంటే నువ్వు ముందు దేని చేత నింపబడాలి? చెప్పండి, పక్కలతో చెప్పండి. ఇదిగో పరిశుద్ధాత్మ చేత నేను నింపబడితే మనకు ఎండిపోయిన బ్రతుకు జీవించబడతాం. ఆమె చెప్పండి గట్టిగా. రెండో చెప్పాలా? రెండో తిందామా? చదువు. రెండో చూద్దాం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయం చదువు. మొదటి వచ్చిన. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ మీరు వినాలి, ఆ మాట రాసుకోవాలి. ఆత్మ చేత, అదేనా? అదే ఉన్నా? ఆత్మ చేత ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? అంటే అంతకు ముందుకు పరిశుద్ధాత్ముడు తన మీదకి ఉండాలి. ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ? ఎప్పుడు వచ్చింది? బాప్తిసం పొందుకుంటున్నప్పుడు అతని మీదికి పరిశుద్ధాత్మ వచ్చేమన్నది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. తర్వాత బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడు. అది ఏ నదిలో? యోర్దాను నది. ఏ నదిలో తీసుకున్నాడు? యోర్దాను నదిలో బాప్తిసం పొంది బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చిన క్రీస్తు ఎక్కడికి పోతుండట? అరణ్యానికి ఎందుకు పోతుండు? అరణ్యం అనగా శ్రమ, చీకటి. ఇప్పుడు అరణ్యానికి ప్రయాణం వెళ్తున్నాడు. అరణ్యానికి పోయే ముందు ఏం పొందుకొని వెళ్తున్నాడు? అంటే మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదికి ఉందనుకో, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉందనుకో, మొదట ఎండిపోయిన ఎముకలు కూడా బతుకుతాయి. రెండోది పరిశుద్ధాత్మ మన మీద ఉందనుకో, అపవాదిని ఎదిరించగలము, సాతాను ఓడించగలము. ఆమె చెప్పండి గట్టిగా. అక్కడ చూడండి, ఆత్మ చేత అపవాది చేతన అపవాదిని శోధించుటకును. అప్పుడు యేసు అపవాదిని ఎదిరించుటకు ఆత్మ వలన అరణ్యం కొనిపోబడెను. దేని ముందు కొనిపోతున్నాడు? ఇప్పుడు రెండోది మీరు పరిశుద్ధాత్మ నీ మీద ఉందనుకో, నువ్వు సాతాన్ని ఏం చేయగలవు? అపవాదిని ఏం చేయగలవు? చీకటి శక్తులు ఏం చేయగలవు? మరణాన్ని నువ్వేం చేయగలవు? వేదన నువ్వేం చేయగలవు? ఎదిరించగలవు. రెండో చూడాలి, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే సాతాను ఎదిరించే శక్తి మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఏం చేయగలం? ఎంతమంది ఈరోజు సాతాన్ని ఎదిరించగలరు? అపవాదిని ఎదిరించగలరు? అపవాదిని ఎదిరించాలి అంటే ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమె వారి క్రియలు ఏమైపోవాలి? లయమైపోవాలి. యేసు ప్రభు అంటున్నాడు, వాక్యం చెప్తుంది, సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక తొక్కించదు. అంటే ఎప్పుడు తొక్కిస్తాడు? సాతాను అపవాదిని మనం తొక్కాలి అంటే అపవాది కంటే ఎక్కువ బలము, శక్తి మనం పొందుకోవాలి. ఎక్కడ నుండి వస్తున్న శక్తి? పరిశుద్ధాత్మ నీలో ఉంటే అపవాదిని తొక్కే శక్తి నీకు దేవుడు ఇస్తాడు.
ఆమె చెప్పండి గట్టిగా. ఆమె హల్లెలూయా. అపవాది కంటే మించిన బలం ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో. ఇప్పుడు అక్కడ పోతున్నాడు. ఎవరి చేత శోధించబడడానికి? అపవాదిని ఎదిరించడానిక? అపవాదితో ఓడిపోవడానికి? అపవాదిని ఎదిరించడానికి అంటే ఏం పొందుకోవాలి? ఎంతమంది ఇప్పుడు సాతాన్ని ఎదిరించడానికి మేము కూడా ఎంతమంది? అమ్మా ఎదిరించే ముందు జర కొంచెం వెనుకకు చూసుకో. యేసుప్రభు ఏం పొందుకోబోతున్నాడు? మనుష్య కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు కూడా తను కూడా ఏం పొందుకున్నాడు అంటే ఇదంతా కూడా మనకి ఎందుకు చెప్తున్నాడు? ఒక సాతాన్ని ఎదిరించడానికి నేను కూడా ఎలాగో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని పొందుకున్నాను, ఆత్మచేత నింపబడ్డాను. మీరు కూడా అపవాదిని ఎదిరించడానికి మారు మనసుకు తగిన బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అప్పుడు సాతాను రాజ్యము కూలిపోతుంది, వారి క్రియలు లయమైపోతాయి. అప్పుడు మీ కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, స్వస్థత వస్తుంది. హల్లెలూయా. కొంతమంది కుటుంబాల్లో సాతాన్ని ఓడించలేకపోతున్నారు, కొంతమంది కుటుంబాల్లో శ్రమలను ఎదిరించలేకపోతున్నారు, కొంతమంది కుటుంబాల్లో బాధలు ఎదిరించలేకపోతున్నారు, కొంతమంది కుటుంబాల్లో ఆ వేదన దుఃఖాన్ని తొలగించుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదు, అది నువ్వు నింపబడే. ఒకవేళ నువ్వు నింపబడితే అపవాది నీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. వాడిని ఎదిరించగలవు, వానితో పోరాడగలవు. పోరాడడానికి శక్తి కావాలి. ఆమేన్. శక్తి లేకపోతే నీవు ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుంది? పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే. స్తోత్రం చెప్పండి. చెప్పకుండా ఊక్కోండి, నాకేం బాధలేదు, మీకేం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజు నేను అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించడానికి ఏం కావాలి? ఇప్పుడు మీ అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చను గాక. పరిశుద్ధాత్మ దిగి వచ్చాలంటే నువ్వు ఆత్మతో సత్యముతో నీ దేవుడిని యెహోవాను నీవేం చేయాలి? ఆరాధించు, స్తుతించు. యెషయా గ్రంథంలో ఆరాధ్యములు అంటాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానము చేయుచుండగా ఆకాశము నుండి ఏమొచ్చిందంట? దేవుని శక్తి దిగి వచ్చి ఆ గుమ్మము యొక్క కవిని పునాదులు కదులుతూ ఉన్నాయంట. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నారట వాళ్ళు? గానా ప్రతిగానం. నువ్వేం చేయాలి? దేవుని ఆరాధించు. ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఎప్పుడైతే వచ్చిందో ప్రతి సమస్య పతనమైపోయినట్లే, సాతాను రాజ్యం పోయినట్టుగా. ఎంతమంది పరిశుద్ధాత్మను కావాలనుకుంటున్నారు? ఆమేన్. నీ శక్తి మాకు, ఒక భక్తుడు రాసుకుంటున్నాడు పాట. నీ శక్తి మాకు కావలసినద ప్రభువా నేను. నువ్వు ఎరిగావా? అసలు నీకు తెలుసా పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలని? ఎరిగావా? కొంతమంది పరిశుద్ధాత్మ రావాలంటే అంత పరిశుద్ధంగా ఉంటేనే వస్తుందంట. మరి బతకవా? పరిశుద్ధంగా వద్దా? పరిశుద్ధాత్మ లేకపోతే నీ ఇంట్లో ఏముంటుంది? చీకటి. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు సమాధానం ఉండదు. పరిశుద్ధాత్మ లేకపోతే అందుకంటాడు సత్య స్వరూపము ఆత్మను ఆదరణ కర్తయగు ఆత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే మూడోది నీకు ఆదరణ కలగజేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్నేం చేస్తుంది పరిశుద్ధాత్మ నీలో ఉంటే? ఆదరిస్తుంది. దుఃఖంలో ఉన్న నిన్ను, కన్నీరులో ఉన్న నీకు, వేదనతో ఉన్న నీకు, సమాధానం లేకుండా నిన్ను ఇగో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? ధైర్యపరిచి, అమ్మా ఏం కాదు, నేనున్నా నడువో. ఆమేన్. నేనున్నా నడువో. అప్పుడు నీకు ధైర్యం ఇచ్చి మరలా నిలబడే శక్తిని ఇస్తుంది పరిశుద్ధాత్మ. పడిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? అయ్యా ప్రార్థనలో పడిపోయినా, విశ్వాసంలో పడిపోయినా, భక్తిలో పడిపోయినా, ఈ లాక్డౌన్ వచ్చి ఇంకా దూరం అయిపోయినా. ఎందుకు దూరం అవుతావు? ఈ లాక్డౌన్ ఇంకా మండాలి. ఈ లాక్డౌన్ ఎందుకు చేసిండు తెలుసా? 4 నెలలు నువ్వు ప్రార్థన చేయకుండా ఎప్పుడు పని పోతున్నావు కాబట్టి. అందుకే 4 నెలలు లాక్డౌన్ ఎందుకు పెట్టినట్టే, బిడ్డ ఇక నీ పని వదిలిపెట్టుకో. ఈ 4 నెలలు నాతో సావాసం చేయి, నాతో మాట్లాడు, నాతో సమీపముండు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అపవాది రాజ్యాన్ని, వారి క్రియలు, వారి కుతంత్రాలు సర్వనాశనం చేయడానికి ఒక శక్తిని పొందుకొని వెళ్ళాలి. అందుకే దేవుడు మనకు సమయం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. ఈరోజు సాతాను రాజ్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాలి. ఇక బలహీనం కాము, మనము పడిపోయే వారము కాదు. మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాము. ఈరోజు అపవాది రాజ్యాన్ని ఎదిరించడానికి బయలుదేరుతున్నాం మనం. ఆమేన్. ఎవరైనా కుంగిపోతే మనం లేపండి పోయి. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకో, రా,
దేవుని మందిరానికి రా, దేవుని వాక్యం విను, ఆత్మచేత నింపబడు, రగిలించబడాలి, నువ్వు మండాలి, ఇతరులను మండించాలి. పరిశుద్ధాత్మ ఉద్యమము చేత రగిలించబడాలి. చల్లారిపోయిన ప్రతి దీపము పరిశుద్ధాత్మల నూనె పోయబడి మరలా తేజోమానముగా రగులుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, ప్రజలకు వెలుగునిచ్చే దీపముగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ముందు నీవు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఈ సమస్య నుంచి నేను తట్టుకోలేనయ్యా, ఈ బాధ నన్ను పడగొట్టేసింది, ఈ రోగం నన్ను పడగొట్టేసింది. ఎందుకు పడగొడుతుంది? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నీకు బలాన్ని ఇస్తుంది, నీకు శక్తినిస్తుంది. పరిశుద్ధాత్మ తన మీద ఉండెను. ఆమేన్. నీ మీద పరిశుద్ధాత్మ ఉందనుకో, ఫస్ట్ ఎండిపోయిన బ్రతుకు చిగురించబడుతుంది. రెండోది, పరిశుద్ధాత్మ నీలో ఉందనుకో, అపవాది శత్రువైన సాతాను ఎదిరించే శక్తి ప్రభు నీకు ఇస్తాడు. కావాలా వద్దా? కావాలా వద్దా? మన ఒక ఆమెకు బాగలేదండి, ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాం, చిన్న ప్రార్థన చేశాం. ప్రభువా, యా బిడ్డను కనికరించు, కాపాడు. ఏ అపవాదైతే ఆ బిడ్డను పట్టి పీడించి వేధిస్తుందో యేసు నామములో మీ సంపూర్ణ ఆరోగ్యము, మీరు స్వస్థత కలుగ చేయండి ప్రభువా అని ప్రార్థన చేశాను. వెంటనే ఆమె కళ్ళు మూసుకున్నప్పుడంట ఆమెలో ఉన్న ప్రభావం, ఆ శక్తి వెళ్ళిపోవడం ఆమె కళ్ళు మూసుకొని చూస్తూ ఉందంట. అంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థించిన వెంటనే ఆ అపవిత్ర ఆత్మను ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? నువ్వు ఆత్మ చేత నింపబడాలి. ఫస్ట్ పరిశుద్ధాత్మ నీ మీద ఉందనుకో, ఎండిపోయిన నీ బ్రతుకు, ఎండిపోయిన నీ బ్రతికే కాదు, ఇంకా అనేక బ్రతుకులను నువ్వు ఏం చేయగలవు? ఆ పరిశుద్ధాత్మకున్న శక్తి మొదటిది, ఎండిపోయిన వారిని చెప్పాలి, జీవింప చేయగలిగింది. నమ్ముతున్నారా? ఎండిపోయిన బ్రతుకులను చిగురింప చేయగలదా పరిశుద్ధాత్మ? కబుజండి, నిజమండి. ఎంతమంది నమ్ముతున్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండోది, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? సాతాను ఎదిరించే ఎంతమంది ఎదిరిస్తారు? ఐఎమ్ రెడీ. పాపాన్ని ఎదిరించాలి, రోగాన్ని ఎదిరించాలి, బలహీనత ఎదిరించాలి, చీకటిని ఎదిరించాలి. పడిపోవద్దు. నేను పడిపోయినా, నేను కుంగిపోయినా, లాక్డౌన్లో ప్రార్థన లేక ఇంటికాడ ఉండేసరికి ఏం అర్థం అవుతలేదు, ఇంకా ప్రార్థనకు రాబుద్ది అవుతలేదు. ఎందుకు రాబుద్ది కాదు? అసలు నువ్వు లాక్డౌన్లో ప్రార్థన చేసినావు, అసలు నేను అడుగుతున్నా, దేవుడు ఎందుకు ఇచ్చిండమ్మా? రోజు చికెన్లు తెచ్చుకో, మటన్లు తెచ్చుకో, 4 పూటలు తిని బిడ్డా బక్క సిక్కిపోయినావు, అందుకే లాక్డౌన్ ఇచ్చిండా? అప్పుడు చెప్పండి, ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు లాక్డౌన్లో? ఎంతమంది కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు? నిజంగా ప్రభు నాతో చెప్పాడు, ఆమేన్, ప్రతి బిడ్డ మండించబడుతుంది దినాల, ఇంకా దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇదిగో సంఘాలలో అనేక ఆత్మలు రాబోతున్నాయి. ఇదిగో పరిచర్య విస్తరించబడుతుంది, దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. ఇదిగో అనేక ఆత్మలు ప్రభు చెంతకు రాబోతున్నాయి. ప్రతి బంధకాలు తెగిపోబోతున్న రోజులని పరిశుద్ధాత్మ చేత ప్రతి క్రైస్తవుడు నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క వ్యక్తి నింపబడాలి. అపవాదిని ఎదిరించే శక్తిని పొందుకోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోది చెప్పుకున్నాం. ఏంటిది? దేన్ని ఎదిరించడానికి వెళ్తున్నాడు? ఎదిరించడానికి వెళ్ళడానికి ముందేం కావాలి? కావాలా వద్దా? నిజంగా చెప్పాలి, కావాలా వద్దా? ఎంతమంది ఈరోజు దెయ్యంతో నేను పోరాడతా, అపవాదితో నేను పోరాడతా, అపవాదంతో ఎదిరిస్తా? ఎంతమంది? కొంతమంది ఆ దెయ్యం పట్టిన ఆమె అక్కడ ఉంటే నేను పారిపోతాను. ఆ పారిపోవటం ఏమనుకోవాలి తెలుసా? వానికి తెలుసుకోవాలి అప్పుడే. ఎందుకు పారిపోతాడంటే వాని ఆత్మ చెప్తుంది, నాలో పరిశుద్ధాత్మ లేదు కనుక నేను ఇక్కడ ఉంటే అపవిత్రాత్మ నన్ను పడుతుంది, నన్ను పడితే నేను ఎదిరించుకోవడం కష్టమవుతుంది కనుక పారిపోతాను. పారిపోయినప్పుడు అప్పుడే అనుకోవాలి, వానికి పరిశుద్ధాత్మ శక్తి లేదు. మీకుందా? ఒక్కసారి చేయెత్తి చూపండి. అమ్మా, అయ్యా నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉంది, సాతాన్ని ఎదిరిస్తాను లేదా? మరి ఎందుకు వచ్చినట్టు? పత్రం చెప్పండి. ఉందా? లేదు. కానీ ఇంతకాలం ఈ రోజు నుండి పొందుకుంటున్నా, ఇప్పుడే అది నాకు కావాలంటే నువ్వేం చేయాలి? దేవునికి పరిశుద్ధాత్మ నీలోనికి రావాలిగా. పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వు దేవునికి ఏమై ఉండాలి? ప్రియమైన వాడిగా. అంటే ప్రియమైన వాడిగా ఎప్పుడు మారుతావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు. సమూయేలు ఏమైనాడు దేవుని దృష్టికి? యెహోవా యందు నీతిమంతుడై ఉన్నాడు,
భక్తిపరుడై ఉండెను. ఇశ్రాయేలుల ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 విషయాలు నువ్వు కూడా చేయగలిగితే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ మన మీద ఉంటే, రెండవది పరిశుద్ధాత్మ మన మీద ఉంటే అపవాదిని ఎదిరించే శక్తి మనకు వస్తుంది. యేసుప్రభు ఎదిరించడం లేదండి. అరణ్యానికి పోయాడు. ఇప్పుడు ఏం పొందుకొని పోయాడు? అది ముందు పొందుకొని పోకపోయినాం అనుకో ఉల్టా అవుతుంది నీ పని. జాగ్రత్త. దెయ్యం దగ్గరికి పోవాలన్నా, అపవిత్రాత్మ పట్టణం దగ్గరికి పోవాలన్నా ముందు నువ్వేం పొందుకొని పోవాలి? పరిశుద్ధాత్మ పొందుకొని పోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా పోతే ఏమైపోతావు? నువ్వు చచ్చిపోతావు, నిన్ను చంపేస్తావు, నువ్వు బలహీనం అయిపోతావు, కుంగిపోతావు. యేసు ప్రభు ముందు అపవాది చేత శోధించబడడానికి, అపవాదిని ఎదిరించడానికి, వాని రాజ్యాన్ని ఎదిరించడానికి ముందు ఏం ముందుకొని వెళ్తున్నాడు? ఎందుకు ఆత్మ ముందుకోవాలి? పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారి శరీరము పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటుంది. ఆమేన్. వారి ఆత్మ పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు తప్పు చేయలేడు. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు పాపం చేయలేడు. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు బూతులు మాట్లాడలేడు. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని నీతిని కనిపెడుతూ భక్తి కలిగి బ్రతుకుతాడు. ఆమె చెప్పండి. చెప్పబుద్ధి అయితే లేదండి మీకు? స్వాతంత్రం చెప్పడం ఇష్టం లేదా? ఆ పీకలు కూడా పాపం స్వరాలు పోయినట్టున్నాయి. స్వాతంత్రం చెప్పగడిగా. ఆమేన్. 3వది మీకు నేను చెప్తా వినండి. 3వ వచనం. ఒకటి చెప్పిన, 2వ చెప్పిన, 3వ చెప్తున్నా. ఒకటి ఏంటి? 2 ఎదిరించే శక్తి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆ శక్తి వస్తుంది ఎదిరించడానికి. 2వది అయిపోయింది. 3వది 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయిలో 3వ వచనం చూడండి. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, ఇప్పుడు ఎవడొచ్చిండు? ఎవరి దగ్గరికి? పేరు చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి, మనుష్య కుమారుడైన క్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాదాన్ని ఉందా? మళ్ళీ మీరు ఇన్నిది ఒకటి చెప్పేది ఒకటి చెప్తారు. మళ్ళీ చెప్పడం మంచిది. చదవండి. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి. ఎవడు శోధకుడు అంటే? శోధకుడు అంటే శోధించేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు, నిన్ను హింస పెట్టేవాడు, నీ కన్నీరు తెచ్చేవాడు, నీ బ్రతుకును చెల్లా చదువుగా చేసేవాడు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవాడు, నీ కుటుంబం పరువు ప్రతిష్టతలు పదాలు పాలు చేసేవాడు ఎవడాడు? చెప్పాలి. ఉన్నాడా శోధకుడు భూమి మీద? ఉన్నాడా? ప్రతి ఇంట్లో ఉన్నాడా? ప్రతి కుటుంబంలో ఉన్నాడా? ఉంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆ శోధకుడిని ఎదిరించే బలం కావాలొద్దా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే, నీ మీద ఉంటే ఆ శోధకుడిని ఎదిరించే బలమును ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి ఏం చేస్తుండే యేసు ప్రభు. అక్కడ ఉపవాసం ఉంటున్నాడు. ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, అమ్మో నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు నీవు ఆజ్ఞాపించుకో. అందుకు ఆయన ఇప్పుడు ఏమన్నదండి చెప్పాలి. దేవుని కుమారుడైన సంగతి అపవాదికి తెలియదా? తెలుసా తెలియదా అని అడుగుతున్నా. తెలిసినాక మళ్ళీ ఎందుకన్నది? శ్రమ తెచ్చి పెడుతుంది. వాడు శోధకుడు కదా, ముందు ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఒకవేళ ఇతను దేవుని కుమారుడని నేను అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ యేసు ప్రభుకి ఆహారం తీసుకునే పరిస్థితి కాదు. అక్కడ భోజనం చేసే టైం కాదది. ఎందుకంటే తను ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు తన ఉపవాసాన్ని ఏం చేయాలనుకుంది? శోధిస్తుంది. ఉపవాసాన్ని క్యాన్సిల్ చెప్పాలి. భోజనం చేసింది అనుకో, అది ఉపవాసం అంటారా? కాదు. ఇప్పుడు ఏమంటుంది? అయ్యో నువ్వు దేవుని కొడుకు అయితే అంటే రెచ్చగొడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే, నేను కుమారుడు కాదు నా తండ్రి తెలుసు. కొంతమంది చూసినా నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు నిజంగా మొగోడివైతే, నువ్వు నిజంగా భగవంతుడివైతే
నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే వాడిని కొట్టురా అని నేనేం చెప్తాడు వీడికి? అమ్మా నన్నే అంటావా, నీకెంత ధైర్యం అని పోయి వాని మీద పడి వాడిని కొట్టుతాడు. అప్పుడు వానికంటే ఎక్కువగా వీడే తమిళ తినేస్తాడు. ఆమె హల్లెలూయా. అంటే కొన్నిసార్లు అపవాది సమాజాన్ని ప్రజలు ఏం చేస్తున్నది? నేనైతే అస్సలు ఊకోపోతున్నాను. ఇంత పెద్ద మాట అంటే నేనైతే ఊకుంటూనే రాను. వాని ముక్కు చింతపండు చేసేసుకోండి. ఎవడు రెచ్చగొడుతుండు? ఎవడు? ఇప్పుడు యేసు క్రీస్తుని కూడా ఏమంటుందో తెలుసా? దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని అప్పుడు దేవుని కుమారుడు అని నమ్ముతాను. అవసరమని నేను దేవుని కుమారుడు అయితే కాకపోతే ఏం చేసేయితానా? నీతో నాకేం పని ఇప్పుడు? ఇప్పుడు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల బతకడం మనకి ఆ సంగతి తెలియదు. నా దేవుడు ఇస్తున్న మాట వలన మనుషుడు వ్యక్తి బ్రతుకుతాడు. ఆ సంగతి నీకు అవ్వాలి. మీరు చెప్తున్నా అమ్మ, ఒక ఆమె 7 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చిందండి. పాపం అయ్యగారు 3వ రోజు నా పానం పోతట్టుంది. అయ్యగారు అయ్యా నేను చచ్చిపోతే మళ్ళీ నా పిల్లలు దూరం అవుతారు. అయ్యగారు నేను చచ్చిపోతే నా భర్తను ఎవరు తీసుకుంటారు? సచ్చినంత పని అవుతుంది ఆమెకు ఉపవాసం 3వ రోజుకే. ఇప్పుడు నేనన్నా నువ్వేం చావులే, నీలో చంపాలని చూస్తున్న సైతానుడు ఇప్పుడే కాలిపోతుండు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుగా అని ఆమె నెలలిగా పరిశుద్ధాత్మ శక్తిని కన్నీళ్లు గార్చింది, ఏడ్చింది, ప్రార్థన చేసింది, శక్తిని పొందుకుంది. 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అంటుంది. అయిపోయింది. ఇంకా 7 రోజులైతే బాగుండే గారు. ఏమంటుంది మిమ్మల్ని? ఇంకెన్ని రోజులైతే? ఇంకా 7 రోజులు 14 రోజులు కూడా ఉంటా. అమ్మాయిగా చాలు తల్లి, నువ్వు చేసుకుంటే చాలు 7 రోజులు అని చెప్పి పంపించిన తీర్మానం. అపవాది ఓడిపోతాడు. కావాలంటే మనకేం కావాలి? మన ఎదుట శ్రమ ఉంది, మన ఎదుట కష్టం వచ్చింది, మన ఎదుట బాధలు వచ్చినాయి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆ సమస్యను ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ తన మీద ఉంటే 3వది ఏమిస్తాడు? ఎదిరించగలిగిన శక్తి బలాన్ని నీకు ఇస్తాడు. ఆమె 3వది ఏమి ఎదిరించేది? శ్రమను. 1 అపవాదిని, 2వది మొదటిది జీవించబడతావు, 2వది అపవాదిని ఎదిరిస్తావు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, 2వది శ్రమను కూడా. ఎంతమంది మీ కళ్ళ ముందున్న శ్రమలు, కష్టాలు, బాధలు ఎదిరించగలిగిన వారు ఎంతమంది? అవి నన్ను ఏం చేయవు, అవి నన్ను ఏం చేయవని ఎంతమంది? అవి నన్ను ఏం చేయవు. నేను ముందుకెళ్తా, ఆత్మయాత్రలో ముందుకెళ్ళిపోతాను. ఈ శ్రమ నన్ను ఏం చేయదు, ఈ బాధ నన్ను ఏం చేయదు, ఈ కష్టం నన్ను ఏం చేయదు, ఈ ఇబ్బంది నన్ను ఏం చేయదు. యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్ని చెప్పుకున్నాం? 1, 2, 3. 4 చూస్తే లూకా సువార్త 4:18 అంటాడు, యెహోవా చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉండే అంటది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ అతని మీద ఉంది కదా. పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే ఏం చేస్తావు చెప్పాలి? పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే ఎన్నోది? ఇది 4. ఏం చేస్తాం? అప్పుడు అండి ఎవరికి ప్రకటిస్తాం? బీదలకు ఏం ప్రకటిస్తాం? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు స్వార్థ ప్రకటించగలవా? ప్రకటించగలవు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక, నా మీద ఉన్నది ప్రభు ఆత్మ నా మీద ఉంది, అప్పుడు నేనేం చేస్తా? బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మను నింపి పంపాడట. ఎందుకు పంపాడు? బీదలకు సువార్త ప్రకటించడానికి. అంతేకాదు ఇంకేం చేశాడు? చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, గుడ్డి వారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకు. ఆమేన్. ప్రభువాత్మ నా మీద ఉంది, అప్పుడు నేనేం చేస్తా? స్వార్థ ప్రకటించాలంటే ఏం పొందుకోవాలి?
పరిశుద్ధాత్మ నీ మీద ఉందనుకో, నువ్వేం చేస్తావు? సువార్త ప్రకటిస్తావు. సిగ్గుపడవు. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు సిగ్గుపడతావా? ఎందుకు సిగ్గుపడవు? పరిశుద్ధాత్మ నీకు ధైర్యాన్ని ఇస్తుంది, పరిశుద్ధాత్మ నీకు శక్తిని ఇస్తుంది, పరిశుద్ధాత్మ నీకు జీవాన్ని ఇస్తుంది. ఎండిపోయిన నీకు ఒకటి పరిశుద్ధాత్మ నీ మీద ఉందనుకో, ఎండిపోయిన నీ బ్రతుకును జీవాన్ని తీసుకొస్తుంది. రెండోది ఎదిరించే శక్తిని ఇస్తుంది. మూడోది శ్రమలో నిలబడే శక్తినిస్తుంది. ఇక నాలుగోది సువార్త ప్రకటించే శక్తినిస్తుంది. ఇక ఐదోది చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్తలోని మనం వచ్చేసాం. అదే 25వ వచనంలో చూస్తే 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. మీరు బాగా వినాలి. పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడి ఉండెను. ఏంటిది బయలుపరచబడింది? అతడు మరణం అంటే యేసు ప్రభువు క్రీస్తుని నువ్వు చూడక మునుపు మరణం కావు. అంటే యేసు ప్రభు మెస్సయ్య వస్తాడు. ఇజ్రాయేలు ప్రజలకు మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్యను యెరూషలేము మందిరానికి తీసుకుని వస్తారు, అక్కడ ఆయనను సున్నతి చేస్తారు అనే ఆ ప్రవచనాన్ని వీళ్ళు విశ్వసించారు. ఈ సుమియోను అనే వ్యక్తి, పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా? నిరీక్షణిస్తుంది. పరిశుద్ధాత్మ ఏం కలిగజేస్తుంది? ఏం నిరీక్షణ? యేసు ప్రభుని చూసే వరకు నీవు మరణమును కొనిపోబడవు, నీవు చచ్చిపోవు. సుమియోను అంటే సుమియోను ఏమనుకున్నాడు? ఒకవేళ యేసు ప్రభు వచ్చే లోపు నేను బ్రతుకుంటానో చచ్చిపోతానేమో, ఈ ప్రవచన ప్రకారం నెరవేరే వరకు నేను చూస్తానో లేదో అని యెరూషలేము మందిరం దగ్గర చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే గ్రంథంలో రాయబడిన ప్రకారం, ప్రవచన ప్రకారం యేసు క్రీస్తు సున్నతి చేయబడడానికి ఎక్కడికి వస్తాడు? యెరూషలేము మందిరానికి వస్తాడు మెస్సియా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడన్న ప్రవచనం చదివిన సుమియోను ఆ మందిరము దగ్గరనే ఉన్నాడట. అప్పుడు సుమియోను అనుకుంటున్నాడు, ఇక యేసు ప్రభు మెస్సియా వస్తాడో రాడో, ఒకవేళ ఆయన వచ్చే లోపన్న నేను చచ్చిపోతాను అనుకుంటా అని అంటుంటే తన మీద ఉన్న పరిశుద్ధాత్మ చెప్తుంది, సుమియోను నువ్వు మెస్సయ్యను చూసే వరకు చచ్చిపోవయ్యా. అంటే చివరిది పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనకేమిస్తుంది చెప్పాలి? పరిశుద్ధాత్మ మనకేమిస్తుంది? నిరీక్షణ. యేసు ప్రభు వస్తాడు, ఆమేన్, వస్తాడు. ఆయన మనల్ని కూడా తీసుకొని పోతాడు. మనకు కూడా ఏముంది ఇప్పుడు? ఏ నిరీక్షణ? యేసయ్య ఏమన్నాడు? నేను తిరిగి భూమి మీదకి వస్తాను, మృతులైన వారు తిరిగి నాతో వస్తారు, తీర్పు జరుగుతుంది, రెండవ రాకడ. ప్రభు చెప్తున్నాడు, నేను భూమి మీదకి మరలా వస్తాను, మరలా భూమి మీదకి వస్తాను. ఇప్పుడు మనం అందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? యేసయ్య చెప్పిన ఆ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రెండవ రాకడలో ఎవరు ఎత్తబడతారు? పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు, దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిన వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు మాత్రమే తండ్రి రాజ్యములో ఎత్తబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకటి ఏం నేర్చుకున్నాం చెప్పాలి? ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని మీద ఉంటే పరిశుద్ధాత్మ ఒకవేళ మన మీదికి ఎప్పుడు వస్తుంది? ఎలా ఉంటే? దేవునికి ప్రియముగా ఇష్టముగా ఉంటే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ మన మీద ఉందనుకో, ఎండిపోయిన ఎముక తిరిగి జీవించబడినట్లు ఎండిపోయిన నీ బ్రతుకు జీవించబడుతుంది. రెండోది, అపవాదిని నువ్వేం చేయగలవు? ఎదిరించగలవు.
రెండోది, మూడోది, శ్రమలలో నిలబడగలవు, నిలబడేటట్లు చేస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నిలబడతావు, నిలబడేది కదా ఎదిరిస్తావు. మూడోది. నాలుగోది, బీదలకు నువ్వు స్వార్థ ప్రకటిస్తావు. ఐదోది, నిరీక్షణిస్తుంది పరిశుద్ధాత్మ. స్వార్థ ప్రకటించే అధికారాన్ని పరిశుద్ధాత్మ ధైర్యంగా ప్రకటించగలిగిన శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ మన మీద ఉంది. ఇవన్నీ మనం చేయబోతున్నాం. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మన ద్వారా చేయించబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎంతమంది నిలబడబోతున్నారు ధైర్యంగా? ఇక ఎదిరించాలి, ఓడించాలి. ఆమె నిలబడాలి, నిరీక్షణ కలగాలి. కొంతమందికి నిరీక్షణ ఉండదు. ఏమైపోతానో, నా బతుకు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో కలవరపడతారు. కానీ పరిశుద్ధాత్మ ఉన్నవారు కలవరపడరు. పరిశుద్ధాత్మ ఉన్నవారు ఏం పడరు? ఎందుకు కలవరపడరు? పరిశుద్ధాత్మ ఏమిస్తుంది? నిజంగా మీకు పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీకు ఏమిస్తుంది? నేను ఆయన రాజ్యంలో తప్పకుండా ప్రభుతో కూడా నేను కూడా కొనిపోబడతా. అందుకే అన్నాడు కదా, నేను ఈ లోకమును జయించిన ప్రకారం మీరు కూడా ఈ లోకమును జయిస్తే నా తండ్రి సింహాసనం ముందు నేను కూర్చున్న ప్రకారం మిమ్మల్ని కూడా ఆ సింహాసనం ముందు కూర్చుండనిస్తా. అంటే తండ్రి చెప్పిన దాన్ని, తండ్రి ఎదిరించిన వాటిని మనము కూడా ఎదిరిస్తే మనము కూడా తండ్రి సింహాసనాన్ని స్వతంత్రించుకోగలము. ఆమెను చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈరోజు అపవాదిని ఎంతమంది ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమెను చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనం విన్నాం. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎవరి మీద? సుమియోని మీద. పరిశుద్ధాత్మ ఒకవేళ నీ మీద నా మీద ఉందనుకో, వాడిని ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ జీవాన్ని ఇస్తుంది. రెండోది, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? శక్తిని ఇస్తుంది. మూడోది, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నిలబడేటట్టు చేస్తుంది. నాలుగోది, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ప్రకటించేటట్లు చేస్తుంది. ఐదోది, నిరీక్షణ ఇస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మీద ఉండాలా, ఉండకూడదా? పరిశుద్ధాత్మ ఎంతమందికి అవసరం? నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా. హల్లెలూయా. నీ శక్తి మాకు కావాలి. ఎందుకు కావాలి? పరిశుద్ధాత్మ మా మీద ఉంటే ఈ 5 కార్యాలు, ఈ 5 విషయాలు మా జీవితంలో నెరవేర్చబడతాయి. మేము వాటిని నిలబడగలం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మీ మాటలు మీ వినికిడిలో ఫలించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ జీసస్. మహిమగల దేవా, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడైన యేసునికి స్తోత్రాలు. తీర్మానం చేసుకుందామా సహోదరుడా, సహోదరుడు? పరిశుద్ధాత్మ లేక నీవు జీవిస్తున్నావేమో, పరిశుద్ధాత్మను పొందుకొనక జీవిస్తున్నావేమో. పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తుందో తెలుసా? ఆయనకు ప్రియమైన కుమారుడిగా ఉన్నప్పుడే. నీతిమంతులుగా ఉన్నప్పుడు, పవిత్రంగా బ్రతికినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీకున్న సమస్యలు ఎదిరించలేకపోతున్నావేమో, నీకున్న పరిస్థితులను ఎదిరించలేకపోతున్నావేమో, అయితే నీకు పరిశుద్ధాత్మ శక్తి లేక నువ్వు ఎదిరించలేకపోతున్నావు. ఈ రోజు పరలోకం వైపు చేతులెత్తి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు నింపయ్యాలని ఆయన శక్తిని ఎదిరించలేక, సాతాను సామ్రాజ్యాన్ని ఎదిరించలేక, కలుగుతున్న శ్రమలను ఎదిరించలేక, ఎందుకంటే శక్తి లేక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. పరిశుద్ధాత్మ నీలో ఉండాలంటే నువ్వు ఆయనకు ప్రియమైన కుమారుడిగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవా,
నీ శక్తి మాకు కావాలయ్యా. నీ శక్తి లేకపోతే మేము బ్రతకలేము. పరిశుద్ధాత్మ స్వాగతమయ్యా. బాలోనికి రండి. మూడు బారిన వారి బ్రతకలాలన్న పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మండించయ్యా, నువ్వు మండించు. పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దిగి రాగానే అనేక మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారు ప్రవచించగలిగారు, భాషలు మాట్లాడగలిగారు. ఆది అపోస్తలుల దినములు కుమ్మరించబడినట్లు ఈనాడు మా దిన ప్రభు ఈ దినమున నీ పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడును. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను, అతడు ధైర్యముగా నిలబడుతున్నాడు. అతని మీద ఉండేను. ప్రార్థన చేసి ప్రభు కలిగిన దేవాసనమైన యేసు ప్రభువాని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం ప్రభువా ఎంతమంది అయితే లైవ్ ద్వారా వాక్యం విన్నారు, పరిశుద్ధాత్మ శక్తిని గురించి, పరిశుద్ధాత్మ మా మీద ఉండాలి అని, మా మీద ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ ద్వారా, అవన్నీ మాకు తేటగా బయలుపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం వారి చేతులు అడిగి ఫలింపచేసి నీ రాకడ వరకు స్థిరపరిచి లైవ్ లో పాల్పొందిన ప్రతి బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించి బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.